అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆంగ్ల వారి సంవత్సరం ఎండ్ అయిపోయి కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. అంటే 2025కి బై బై చెప్పేసి 2026 క్యాలెండర్ లో మళ్ళీ గోడకెక్కే సమయం వచ్చేసింది. క్యాలెండర్ ఇయర్ అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్. అయితే చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం గురుగారు. ఏ ఆలయాలకు వెళ్ళినా కూడా క్యాలెండర్లు ఇస్తూ ఉంటారు. మనం ఉదయం లేచిన వెంటనే అవి చూసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం పెట్టుకుంటాం. సరే, బాగుంది, సంవత్సరం అంతా అయిపోయింది. ఇప్పుడు అలా దేవతా చిత్రపటాలు ఉన్న క్యాలెండర్లని ఏం చేయాలి? చాలా చాలా చెప్పకూడని పనులకు కూడా కొన్ని సార్లు యూజ్ చేస్తున్నారు, కొన్ని సార్లు పొట్లాలకి యూజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు వేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. గుళ్ళల్లో కూడా ఇవ్వకూడదు, ఆలయాల్లో కూడా ఇవ్వకూడదు గురుగారు. రెండు విషయాలు గమనించాలి. ముందు ప్రధానంగా ఈ దేవతా శబ్దవతు ఉండేటువంటి క్యాలెండర్ని ఇంటికి తెచ్చుకోవద్దని చెప్తా. అసలు ప్రింటింగ్ అవ్వద్దంట. నేను ప్రింట్ అవుతున్నాయి కాబట్టి ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం January 1 అని చెప్పి, క్యాలెండర్ ప్రసాదంతో పాటిస్తే మనకు వద్దంట మా గురుగారు. బానే ఉంది, తీసుకుని గుళ్ళోనే పెట్టి వచ్చేసింది ఒక పక్కన. అసలు ప్రింటింగ్ ఎందుకు చేయాలంటాను నేను. మన బాధ్యత లేదా గురుగారు? ఆలయం వాళ్ళ నిర్వాహకులకు కూడా ఎవరికి బాధ్యత ఉండదండి. మీకు ఒక్కరు చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఇది కలియుగం. సాధ్యమైనంత వరకు ఒక మనిషి నాశనానికి, ఒక మనిషి పతనానికే మేము పూనుకుంటాం. ఎట్లా? దేవుడు అనేటువంటిది చూపించి, భక్తి అనేటువంటిది చూపించి, ఆ భక్తితో మిమ్మల్ని భయపెట్టేస్తాం. మీరు భయపడి తగేదో ఇబ్బంది వచ్చి మళ్ళీ మా దగ్గరికి రావాలి. అది గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు. ఈ మాట మాట్లాడినందుకు నా మీద చాలా మందికి కక్ష వస్తుంది, కోపం వస్తుంది. మంచిది, దానివల్ల నాకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎందువల్లంటే ఒకటి గమనించండి, ఆవిడ అడిగిన ప్రశ్న మీ అందరికీ కూడా వచ్చి ఉండవచ్చు. నిన్న కూడా ఇదే విషయానికి చక్కటి సమాధానం 66 అడుగులు పుట్ట సుబ్రహ్మణ్యేశ్వరుడమ్మ, ఆయన దగ్గర ఆరాధన జరిగితే ఇదే విషయం వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని వివరించాను. ఇదే కాదు, అగరవత్తుల మీద దేవుళ్ళు వస్తారని ఏం చేయాలని చెప్పి. నా వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే, 1 నీటిలో వేసేసేయండి, 2 అగ్నిలో వేసేసేయండి. అగ్నిలో వేయటం ఏంటండి? అగ్నిముఖావై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్ను. అగ్ని అంటే భగవంతుడే కదా. మనం ఎన్నో రకాల మంత్రాలతో హోమాలు చేస్తూ ఉంటాం భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. వీటిని చించి పక్కన పడేసేయటం కన్నా అగ్నిహోత్రుడికి సమర్పణ చేసేసేయండి. దానివల్ల వచ్చే ఎలాంటి దోషము లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, చాలామందికి దీని గురించి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదా. ఈ ఆలోచనలు వచ్చిన వాళ్ళందరూ శుద్ధపూసరే. సాంప్రదాయని అంతా వచ్చింది, ఈ మధ్యన ఏదో వచ్చింది, నేను అనకూడదు కానివ్వండి. దీపావళి వచ్చింది కదా, మనం ఎవరికి ఆరాధన చేస్తాం? లక్ష్మీదేవి. ఎందుకని? డబ్బుల కోసం. ఎవరిని పేలుస్తున్నాం? అష్టైశ్వర్యాల కోసం. ఏంటి గురుగారు? ఎవరిని పేలుస్తున్నాం అంటే ఇప్పుడు లేవు, ఇదివరకు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయమ్మా. లేవు గురుగారు, వస్తూనే ఉన్నాయి. వచ్చే దీపావళికి మీకు తీసుకొచ్చి చూపించమంటారా? కొని వస్తూనే ఉన్నాయి. అంటే ఇవాళ వచ్చిన విషయం కాదు, ఇవాళ వచ్చిన విషయం కాదు. ఏమంటే తప్పు ప్రింట్ చేసిన వాళ్ళది కాదు, వాడిది వ్యాపారం, వాడు చేసుకున్నాడు. నువ్వు కొనకపోతే వాడు చేయడు కదా. అసలు అవంటే లేకపోతే మనం కొనం కదా. అసలు ఉన్నా మనం బాధ్యత అంటాను. ఉన్నా మనం కొనకుండా ఉంటే 1 లక్ష తయారు చేశాడు, మనం కొనలేదు, అతనికి నష్టమేగా. వచ్చే సంవత్సరం నాకు ఇప్పుడు ఒక మాట చెప్పండి గురుగారు. ఇప్పుడు 1 జనవరికి మనం గుడికి వెళ్ళాం, దేవుడి దగ్గర దండం అదే పెట్టుకున్నాం, చెప్తున్నాను. ప్రసాదంతో పాటు క్యాలెండర్ కొనుక్కొని వస్తాము. ఇప్పుడు మీరు కొనకూడదు అంటున్నారు. ఒకటి తీసుకోవద్దంట. ఒకవేళ తీసుకొని పెట్టుకున్నారు ఇంట్లో, అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని శుభ్రంగా నీటిలో వదిలేసేయండి. అట్లీస్ట్. లేదంటే అగ్నిహోత్రం హోమాలు జరుగుతాయి కదా, ఆ హోమాలు జరుగుతున్నప్పుడు అగ్నిహోత్రంలో వేయండి. ఇంట్లో బాయిలర్లో వేయటం కాదు, పొయ్యిలో పెట్టడం కాదు. ఎక్కడైనా యజ్ఞ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ వదిలేసేయండి దాన్ని. మేము చెట్టు కింద చెట్టు కింద కూడా పెట్టవచ్చండి. ఇంట్లో దేవతా మందిరంలో ఉన్నవి చిత్రపటాలు ఏమైనా పాడైపోతే, లేదంటే కొంచెం జంగు పట్టినట్టు అవుతాయి కూడా చెట్ల కిందనే పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. చెప్తాను నేనైతే, ఫోటో అద్దం పగిలింది, అద్దం మార్పుచ్చుకొని కొత్త ఫ్రేమ్ కట్టించుకోవచ్చుగా. ఎంత కాలం నుంచి నీ ఇంట్లో ఉంది ఆ ఫోటో? ఒక సెంటిమెంట్ క్యారీ చేస్తుంది, ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది కదా. అటువంటిది అది తీసుకొని చెట్టు కింద పొట్టు కింద పడేస్తున్నారు. అంటే పాతగా అయిపోయింది కూడా, చినిగిపోయింది, వాడకూడదు అంటారు కదా గురుగారు. ఫోటో చినగలేదు కదా, ఫ్రేమ్ పగిలింది. మనకు చేయి విరిగింది, ఆపరేషన్ చేయించుకొని రాడ్ వేసుకోవట్లేదంటే మనం. ఫోటో అద్దం పగిలింది, అద్దం మార్పించి కొత్త ఫ్రేమ్ ఎంచుకొని పెట్టుకో చక్కగా. అది పాత పడిపోయింది అంటే 60 ఏళ్ళు వస్తే మనం పాత పడిపోతున్నాం కదండి.
మనకన్నా వయసు అయితే ఎక్కువ లేదు ఫోటో బాధపడిపోవడానికి. మనం బాధపడిపోతుంది మన తీసుకెళ్ళి మూల పడేయట్లేదు కదా, కాలు చెయ్యి విరిగిందని చెప్పి. తప్పు కదమ్మా. అందుకే విగ్రహాలు పెట్టుకోవడం ఉత్తమేమో గురుగారు, చిత్రపటాల కన్నా. ప్రతిరోజు క్లీన్ చేసుకొని లేదా ఎవరి ఇంట్లో ఏ పద్ధతి ఉంటే అట్లా పెట్టుకోవడానికి అంతే. అంత తొందరగా పాడైపోతూ అరిగిపోతూ అసలు కరిగిపోతూ. దేవుడి గోట్లో ఉన్న ఫోటో ఎందుకు పగిలిపోతుందండి? మన అశ్రద్ధ. మీకు ఒకళ్ళు ఎవరైనా ఇంత గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు, అది మంచి ఖరీదైంది కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? అదేనండి. సో మరి నీ ఇంటిని కాపాడేటువంటి గృహ దేవతలు వాళ్ళని ఇంకెంత భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇవన్నీ మన విజ్ఞతకు ఉండాలండి. కనుక మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, అక్కడ ఏదైనా మీకు వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు, ఒక నమస్కారం చేసుకుని ఎట్లా మీకు శివాలయంలోకి వెళ్తే భస్మం ఇస్తే కుంకుమ నంది మీద పోసేస్తారు చూసారా, అలా గూట్లో ఎక్కడైనా పెట్టేసి నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. తండ్రి దేవుడి విగ్రహాలు ఉన్నాయి, నాకు ఒక సెంటిమెంట్, ఇంటికి తీసుకెళ్తే అన్ని పెరిగిపోతే ఏం చేయాలో తెలియదు కనుక నేను ఇక్కడ పెట్టేస్తాను, పెట్టి వచ్చేసేసి, దానివల్ల వచ్చే నష్టం లేదు. ఇది ప్రయత్నం చేయడం మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి ప్రింటింగ్లు తగ్గుతాయమ్మా. అవునండి, మనం నిజంగానండి ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక సంకల్పం లాగా చెప్పుకొని చెయ్యాలి. దీన్ని ఎందుకంటే గొడవ పెట్టక్కర్లా, నువ్వు ఎందుకు చేసావు, నువ్వు ఎందుకు. మనం కొనటం మానేస్తే, తీసుకోవటం మానేస్తే అవి తగ్గిపోతాయి. అది చిన్న లాజిక్ మనకు తెలియట్లేదమ్మా. మనం ఎప్పుడైతే కనుక ఒక వస్తువు ఇలా ఉంటుంది, దీని తర్వాత మనకి ఏం చేయాలో తెలియదు, ఎట్లా అని భయం వేసినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు అది కొనటం మానేసామనుకోండి, అలా 1,00,000 మంది కొనటం మానేస్తే 1,00,000 అక్కడ వృధా అయిపోతాయి. ఆ డబ్బు వేస్ట్ అని చెప్పి వచ్చే సంవత్సరం పడుతుంది పొట్టడు. ఇంకా ఆ రకంగా మనం సేవ్ చేయవచ్చు. అది చేసుకోవడం ధర్మం. తీసేసుకొచ్చుకొని సెంటిమెంట్లుగా బాగా ఇబ్బంది పడి మనం చూశాను. ఇటు ఒకదాని పెట్టిలో ఇన్ని ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫోటో తీసుకున్న రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇందులో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడండి, గణపతి ఉన్నాడండి, రాముడు వారు ఉన్నారండి, ఆంజనేయ స్వామి ఉన్నారు. పెట్టిలో పెట్టి చదల వరకు వచ్చినాయి. ముట్టుకుంటే చితికిపోతున్నాయి పేపర్. అప్పటి నుంచే దాచుకొని వచ్చారు. అది కూడా మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది అని అంటూ ఉంటారు కదా. నెగిటివ్ ఎనర్జీ ఉండదులే కానివ్వండి, మనకు భయం. ఫోటో పేపర్ ముట్టుకోగానే చితికిపోతే అయ్యో మన చేతిలో ఫోటో పాడైపోయింది, మనకి ఏమవుతుందో ఒక భయం. నీకు ఆ భయం రాకుండా ఉండాలంటే అయిపోగానే చక్కగా ఆ ఫోటో తీసుకెళ్ళి అలా నీటిలో వదిలే, నీకు ఏ దోషము ఉండదు, ప్రశాంతంగా అది ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది అంతే. లేదు అంటే నేను విధానంలో అయితే ఒకటి నీటిలో వదిలేస్తా, 2 నేను ఏదైనా హోమాలు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో దాన్ని వదిలేస్తా. అగ్నిముఖావేయి కాబట్టి దోషం ఉంటుంది అక్కడ. మామూలుగా పొయ్యిలో పెడితే దోషం కానివ్వండి, మామూలుగా పొయ్యిలో పెడుతుంటే పేపర్ సరస్వతి దేవే కదా. ఆలోచించాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.